ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు కొన్ని కష్టాల గుండా వెళ్ళాడు. అయితే అతని పక్కకున్న స్నేహితుడు, అరే ఏం కాదు, మరి ఇందులోంచి నువ్వు బయటకు వస్తావు, టెన్షన్ పడకు, ఏం పర్లేదు అని చెప్పని అన్నాడు. అయినా ఆ యవనస్తుడు బాధపడుతూనే ఉన్నాడు. అయితే మరి వాళ్ళ క్లాస్ టీచర్ వచ్చాడు. వచ్చి ఏమైంది అని అడిగాడు. వీడు ఇలా శ్రమ గుండా వెళ్తున్నాడు, వీడికి ఇలా ప్రాబ్లం వచ్చిందంటే ఆ టీచర్ అన్నాడు, ఏం బాధపడకు, నువ్వు బయటకు వస్తావు, టెన్షన్ పడకు. ఇతనికి కొంచెం నమ్మకం వచ్చింది. అయితే అతని ఫ్రెండ్ అన్నాడు, ఎరా నేను వచ్చి నేను అడుగుతానేమో, ఆయనే చెప్పిన మాట నేను చెప్పిన మాట ఒకటే, కానీ ఆయన చెప్తే మటుకు నువ్వు నవ్వుతున్నావు, నేను చెప్తే మటుకు అలాగే ఏడ్చావు ఎందుకు అని అంటే తెలీదు అని అన్నాడు. మరి బైబిల్లో ఒక వచనం అని చూసుకుందాం. దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. పౌలు భక్తుడు అంటున్నాడు. మరి పౌలు భక్తుడు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు అనమాట. అయితే ఏమంటున్నాడంటే, మా యొక్క ఈ పరిస్థితుల గుండా మేము వెళ్తున్నాం కదా, అయితే వెళ్తూ 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 మరి మాకు వచ్చిన శ్రమల గుండా దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ మేము వాటి గుండా బయటకు వస్తూ ఎందుకు వస్తున్నాము అంటే, ఇటువంటి శ్రమ గనక ఎవరికైనా ఉందా వారిని కూడా ఆదరించినట్లు. అంటే ఉదాహరణకి మరి ఆ స్నేహితుడికి ఉన్న ఇంకొక స్నేహితుడు ఎటువంటి అనుభవం లేనివాడు, మరి ఆయనకి మరి ఆ స్నేహితుడికి వచ్చిన క్లాస్ టీచర్ ఎన్నో కష్టాల గుండా వెళ్ళి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. కాబట్టి అతను చెప్పిన మాట ఇతను చెప్పిన మాట ఒక్కటైనప్పటికీ కూడా దాని యొక్క ప్రభావం వేరు. సహోదరుడ సహోదరి, నీ మాటకి మరి శక్తి అనేది ఎప్పుడు వస్తుంది, నీ మాటకి ఒక వాల్యూ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మరి నీవు కూడా ఎటువంటి శ్రమ గుండా అయితే వెళ్తున్నావో అటువంటి శ్రమ ఇంకొకరికి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావు అందులోంచి, మరి నువ్వు ఎప్పుడైతే అది అందులోంచి బయటకు వచ్చి మరి విశ్వాసం ద్వారా నువ్వు బయటకు వచ్చినప్పుడు, అటువంటి శ్రమ గుండా ఎవరైనా వెళ్తున్నప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళకి అదే ఆదరణ కలుగుతుందట. అటువంటి మాట ఎంతమంది చెప్పినా, అదే నిన్ను కాపీ కొట్టి చెప్పినా ఏమీ అనిపించదు. కానీ నువ్వు మాట్లాడిన 4 మాటలు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆదరణ ఇస్తుంది. ఎందుకంటే మరి ఇక్కడ వాక్యం ఏమనుంది, ఆదరణతో శ్రమలో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి గలవారం అగునట్లు. హల్లెలూయా. నీ శ్రమలో నీకు తెలియకుండా నీ ఒక శక్తిమంతుడు అవుతున్నావు, నీవు బలవంతుడు అవుతున్నావు. ఎందుకంటే మరి అప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలు వేరు, కానీ అగ్ని గుండా వెళ్ళి శ్రమ గుండా వెళ్ళి నువ్వు మాట్లాడిన మాటలు వేరు. మరి మనం చూసుకుంటూ ఉంటాము, మన పిల్లల్ని చూస్తుంటాము, చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు వేరు, మరి చదివి సొసైటీని చూసి తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు వేరుగా అనిపిస్తాయి. ఎందుకు అంటే వాళ్ళు కొన్ని శ్రమల గుండా వెళ్ళి కొన్ని నేర్చుకొని కొన్ని అగ్ని గుండా వెళ్ళి మరి వాళ్ళలోంచి మస్ట్ కాలిపోయి తర్వాత వారు మనని ఆదరించేంత గొప్పగా అవుతారంట. కాబట్టి సహోదరుడు సహోదరి, నీవు శ్రమ గుండా వెళ్తున్నావో ఒకటే నేను చెప్పదలుచుకుంది, నీకు ఏదైతే శ్రమ వచ్చిందో అటువంటి శ్రమ ఇంకొకరికి రాకుండా నీవు వారికి ఆదరణ అగునట్లు దేవుడు నిన్ను మార్చే ఈ యొక్క ప్రక్రియలో నీవు కొన్ని కష్టాలు పడవచ్చు. కానీ ఇది నీ ఆశీర్వాదం కొరకు కాదు, ఇతరుల ఆదరణ కొరకు కూడా. హల్లెలూయా.